సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు అకాల వర్షంతో నష్టం కలిగింది. వర్షాలతో సిద్దిపేట జిల్లాలో 300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోయింది. చేతికొచ్చిన పంట నోటికి అందకుండానే అకాల వర్షం కారణంగా నేల రాలడంతో అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాలు బాగా జరుగుతున్నాయి. ఏమి లేకుండా 200 ఎకరాల దాకా 300 చిల్లర మొత్తం నర్సాపేట గ్రామంలో మొత్తం రాలుబడి నష్టపోయాం. దయచేసి ఏమైనా గవర్నమెంట్ లో పోయినసారి నష్టపోయాం, ఈసారి కన్నా ఏమైనా ఆదుకోవాలని కోరుకుంటున్నా. రాళ్ళు పడి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అప్పుడు ఖరాబ్ అయినాయని అప్పుడు మేము ప్రభుత్వం మాకు ఏది ఆదుకోలేదు. అప్పుడు డబ్బులు ఏమీ లేదు. ఇప్పుడు ఈసారి కూడా నాకు 8 ఎకరాలు పెట్టినా. నేను 8 ఎకరాలకు చేతికి వచ్చింది. నేను రేపు పొద్దున పోదామన్న వరకే మబ్బుల 4 గంటలకు మాకు రాళ్ళు పడి మొత్తం రాళ్ళే పడ్డాయి. వర్షం లేదు, ఏం లేదు. మొత్తం నిలమట్టం అయిపోయినాయి. చేతికి అందలేదు. సుమారు నేను ఒక 4 లక్షల నష్టపరిహారం అయింది నాకు. మా ఊరి మీద కనీసం 150 నుంచి 170 ఎకరాల దాకా నష్టపోయింది. దీనికి ప్రభుత్వం వల్ల మాకు ఆదుకోవాలని నేను కోరుకుంటున్నా.